సో, ఓకే. చూడండి ఓవరాల్‌గా 5 ట్రేడ్‌లు చేశానని చెప్పాను కదా! 5 ట్రేడ్‌లు చేశాను. ఇంకా 5 ట్రేడ్‌లు లాసే ఇచ్చాయండి ఓవరాల్‌గా. లాస్‌ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్. తప్పదు. నేనే కాదు ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. బట్ మనం లాస్‌ని రెడ్యూస్ చేయొచ్చండి. అది ఎలాగంటారా? జస్ట్ నామినల్ ట్రేడ్స్ అంటే రోజుకు 1 ఆర్ 2 ట్రేడ్స్ తీసుకొని ఇంకా చాలా కాషియస్‌గా ట్రేడ్ చేస్తూ ఆహ్, తక్కువ అమౌంట్ ప్రాఫిట్ గెయిన్ చేస్తూ ముందుకెళ్ళొచ్చండి. అలా అయితేనే లాస్‌ని రెడ్యూస్ చేయగలుగుతాం. లేదంటారా? లేకపోతే ఇంక ఇలాగనే లాస్ అవుతాయి. సో, ఓవరాల్‌గా అయితే ఈరోజు మంచి లాసే వచ్చింది. రోజుట్లాగా మంచి ప్రాఫిట్ లాగా ఈరోజు కూడా మంచి లాస్ వచ్చింది. సో, లాస్‌ని నేనే కాదు ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. అది ఆల్రెడీ చెప్పాను. కానీ ఎర్లీ స్టేజ్‌లో ఇలాంటి లాస్‌లు చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఇవి మన డబ్బుల్ని కాదు, మన సైకలాజికల్ హెల్త్‌ని దెబ్బతీస్తాయి. మన ట్రేడింగ్ సెటప్‌ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఇలాంటి ట్రేడ్‌లు అవాయిడ్ చేయాలి. ఇంత ఓవర్ ట్రేడింగ్ అసలు చేయొద్దు. నేనెందుకు చేశాను అంటారా? నేను చేసింది ఇంకా నిన్న ప్రాఫిట్ పోయేది కదా! అందుకు ఈరోజు చేశాను. సరిపోయేది ప్రాఫిట్. ఈరోజు వచ్చిన ప్రాఫిట్ ఇంకా. సో, కాబట్టి ఎర్లీ స్టేజ్‌లో అసలు చేయొద్దు. ఎవడో చేత్తన్నాడు, మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాదని కాదు. ఇప్పుడు చూడండి నా క్యాపిటల్ పోయేది ఇంత. నాకెవరు ఇవ్వరు కదా! మీకంతే. కాబట్టి ఆలోచించండి ట్రేడ్ చేసేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు నేను పోగొట్టుకున్న దాంతో పాటుగా మళ్ళీ ఇంకా ఇవి లా చార్జెస్. సో, చార్జెస్ గురించి మీకు నేను ఇప్పుడు చెప్పను. మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీకే తెలుస్తుంది ఇంకా. చూడండి ఓవరాల్‌గా ఇంత లాస్ వచ్చింది. మళ్ళీ అడిషనల్‌గా చార్జెస్. ప్రాఫిట్ వచ్చినప్పుడు లాసు చార్జెస్ ఓకే. బట్ లాస్ వచ్చినప్పుడు ఎవరేం చేయలేము. అది అప్పుడు కట్టాల్సిందే. ఓవరాల్‌గా 3 ట్రేడ్స్ చూపిస్తున్నాయి కదా! ఇంకొకటి కూడా తీసుకున్నాను. అది అంటే 2 టైమ్స్ అయితే అక్కడ ఆర్డర్స్‌లో చూపిస్తుంది. ఇంకా అప్రాక్సిమేట్లీ ఇంత లాస్ వచ్చిందండి. చూసుకోండి జాగ్రత్తగా. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. క్యాపిటల్ పోయాక ఎవరెవరో. కాబట్టి జాగ్రత్త. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.